నిన్న తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్షించాయి. అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలంతా సాహో అంటూ సలాం కొట్టి శశికళను సీఎం పదవికి ఎన్నుకోవడం, గత 17 ఏళ్లలో 4 సార్లు సీఎం పీఠమెక్కిన అనుభవం ఉన్నా కూడా అమ్మ మాదిరిగానే చిన్నమ్మ పట్ల విశ్వాసం కనబరుస్తూ పన్నీర్ సెల్వం తన సీఎం పదవిని సింపుల్ గా వదిలేయడం వంటివన్నీ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. అసలు అక్కడ జరిగిన రాజకీయం ఏంటన్నది అర్థం కాక ప్రజలు అయోమయంగా చూస్తున్నారు. అయితే మెల్లిమెల్లిగా అసలు గుట్టు వీడుతోంది. శశికళ పట్టాభిషేకం వెనుక బీజేపీ ఉందని, అంతా బీజేపీ ప్లాన్ ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్రబాయ్ సూచనలతో అమిత్ షా డైరెక్షన్లో అసోసియేట్ డైరెక్టర్గా సిహెచ్ విద్యాసాగర్ రావు అంతా చూసుకున్నారని టాక్. తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలన్న ప్లాన్తో శశికళపై అభిమానం లేకున్నా ఆమె బలం తమకు అవసరమన్న కోణంలో బీజేపీ ఈ అడుగు వేసినట్లు చెబుతున్నారు. నిజానికి తమిళనాట గత 4 దశాబ్దాల క్రితమే జాతీయ పార్టీలకు నూకలు చెల్లాయి. అప్పటి నుంచి తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు ఏ విధంగానూ ఫలించలేదు. చివరకు ద్రావిడ పార్టీలతో పొత్తు పెట్టుకొని తోక పార్టీలాగే కొనసాగాల్సిన దుస్థితి వీటికి ఏర్పడింది. ఈ దశలో అధికార బీజేపీ అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా తన ఆధిపత్య చెలాయింపుకు మార్గాన్ని సుగమం చేసుకుంది. జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి పరిణామాల్ని నిశితంగా గమనించిన కేంద్రం ఇప్పట్లో బీజేపీకి ఎలాగూ సొంతంగా ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టే అవకాశం లేనందున కనీసం ఈ అవకాశం నుంచే తన రాజకీయ ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. రోసయ్య పదవీ విరమణ అనంతరం వ్యూహ రచనలో దిట్టైన విద్యాసాగర్ రావుని తమిళనాడుకు ఇన్ఛార్జి గవర్నర్గా నియమించడంతో అసలు కథ మొదలైంది. జయ మరణానంతరం ఏ ఒక్క నిమిషాన్ని కేంద్రం వృధా చేసుకోలేదు. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా తిప్పుకుంది. జయకు మాత్రమే విశ్వాసపాత్రుడైన పన్నీరును బీజేపీ నమ్మలేకపోయింది. ఆయన నాయకత్వ సామర్థ్యంపై కూడా ఆ పార్టీకి విశ్వాసం కలగలేదు. జయను ఆసుపత్రిలో పెట్టినప్పటి నుంచి శశికళతో బీజేపీ నేతలు నేర్పుగా నరుక్కొచ్చారు. ఆమెతో సంప్రదింపులు జరుపుతూ ఆమెను గుప్పెట పట్టారు. జయ మృతి వెంటనే శశికళకు పట్టం గడితే దేశవ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతోనే జయ విశ్వాస పాత్రుడు పన్నీరుకు మరోసారి అవకాశం ఇచ్చారు. గత 4 రోజులుగా తమిళనాడులో పరిణామాలు వేగం పుంజుకున్నాయి. వీటిని నిశితంగా పరిశీలించిన విపక్ష డిఎంకే కూడా ఎలాంటి ముందడుగు వేయలేకపోయింది. పార్టీలో చీలిక వస్తుందని ఆశించినప్పటికీ అది సాకారం కాలేదు. మరోవైపు కేంద్రం డైరెక్ట్గా డీల్ చేస్తోందని అర్థం చేసుకోవడంతో శశికళ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఏకవాక్య తీర్మానానికి తలలూపేశారు. శశినే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇది కూడా పక్కా వ్యూహం ప్రకారమే జరిగింది. మరే అంశంపైన చర్చకు తావు లేకుండా కొన్ని నిమిషాల వ్యవధిలోనే కొత్త నేత ఎంపిక జరిగిపోయింది. వ్యూహ రచనలో దిట్టైన బీజేపీ నేతల పకడ్బందీ ప్రణాళికకు విపక్ష డిఎంకే కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి మరో 4 మాసాల పాటు పన్నీర్తోనే పబ్బం గడపాలని బీజేపీ ఆలోచించింది. అయితే ఆ పార్టీకి జల్లికట్టు వివాదం అనూహ్యంగా కలిసొచ్చింది. జల్లికట్టుపై తమిళ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారు. అలాంటి సమయంలో నిషేధాన్ని తొలగిస్తూ ఆఘ మేఘాల మీద కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడంతో బీజేపీ పట్ల తమిళుల్లో సానుకూలత ఏర్పడింది. మరోవైపు శశికళను తమకు విధేయురాలుగానే కేంద్రం భావిస్తోంది. పన్నీర్ కంటే కూడా శశికళ పాలనా వ్యవహారాల్ని చక్కదిద్దగలరన్న నమ్మకానికి వచ్చింది. అలాగే శశికళ ఎప్పటికీ తమకు ఎదురు తిరిగే అవకాశాలు లేకుండా ముందస్తుగానే పలు అంశాలకు సంబంధించి కీలక సమాచారాన్ని కేంద్రం తన గుప్పెట పట్టినట్లు టాక్. జయలలిత మరణ రహస్యం అందులో ఒకటి. దీని నుంచి శశికళ ఎప్పటికీ బయటపడే అవకాశాలు ఉండవు. అంతవరకు శశికళ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితులు రావన్నది బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి శశికళ కోరిక, బీజేపీ అవసరాలు
రెండూ తీరేలా తమిళనాడులో కొత్త పాలన మొదలవబోతుందన్న మాట. యోయో న్యూస్, చెన్నై.